శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ద్వితీయ భాగం 11వ అంశం. దత్తుని వైరాగ్యస్థితి యోగం. తండ్రి, దత్తుని యోగస్థితిని తెలియచెబుతాను విను అంటూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు సుమతి. మునికుమారులను పరీక్షించిన దత్తుడు ఆశ్రమం చేరుకున్నాడు. ఇన్నేళ్లుగా ఎటుపోయాడో ఏమయ్యాడో అనుకున్న అనసూయమ్మ తన ముద్దు బిడ్డను చూచి ఆనందంతో పొంగిపోయింది. దత్తస్వామి తల్లి పాదాలకు నమస్కరించి, అమ్మ, భక్తజనులను ఉద్ధరించడానికి నేను సహ్యాద్రి పర్వతానికి వెళ్తాను, అనుమతి ఇవ్వు అని అన్నాడు. ఎన్నాళ్లకో ఇంటికి వచ్చిన కొడుకును చూస్తున్న ఆనందం నీరు కారిపోయింది. చిరకాలంగా అనంత తపో సంపన్నురాలైనప్పటికీ పుత్రవ్యామోహం ఆమెను దుఃఖసాగరంలో ముంచెత్తింది. వెళ్ళడానికి వీలు లేదని దత్తస్వామిని నిర్బంధించింది. దత్తస్వామి సంకల్పం చాలా కఠినం. తాను కూడా వెళ్ళక తప్పదన్నాడు. అనసూయామాతకు దుఃఖం పట్టరానిదయ్యింది. దుఃఖం చేత, మోహం చేత ఆమె తెలివి మేఘం కప్పిన ఆకాశం వలె నిండిపోయింది. దత్తయోగీంద్రుడు కూడా మొండిపట్టు వదలనే లేదు. చివరకు దుఃఖము కోపము ఆగక ఆ తల్లి ఇలా అంటూ ఉంది, దత్తా, నువ్వు యోగివే అవ్వవచ్చు, గురువువే అవ్వవచ్చు, అయినా నాకు బిడ్డవని మర్చిపోకు. నీకు ఈ చర్మ దేహం ఇచ్చింది నేనే, మర్చిపోకు. కనుక నువ్వు వెళ్ళదలుచుకుంటే నేనిచ్చిన ఈ చర్మం నాకిచ్చి వెళ్ళు అని అన్నది. అది విని దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. ఆ నవ్వు చూసి అనసూయామాత బిత్తరపోయింది. ఆమె తేరుకునే లోపునే దత్తుడు తన గోళ్లతో చర్మాన్ని పరాపరా చీల్చి అంగీ విప్పినట్లుగా విప్పి తల్లి చేతుల్లో పెట్టాడు. దత్తస్వామి అలా చర్మాన్ని వలుస్తూ ఉంటే ఆ తల్లి మనసులోని అజ్ఞానమనేటువంటి పొరలు విడిపోతున్నట్లుగా అనిపించింది. చర్మావరణం లేకుండా రక్తమాంసమైన దివ్యకాంతులు వెదజల్లుతున్న దత్తస్వామి వికృత రూపం చూసేసరికి ఆమె దృష్టి అంతర్ముఖమైంది. ఆ దృష్టికి అనిర్వచనీయమైన దివ్యజ్యోతి ఒకటి సాక్షాత్కరించింది. ఆ దివ్యజ్యోతి దర్శనంతో ఆమెకు అనన్యమైన ఆనందమైన శాంతి, కాంతి లభించింది. దుఃఖ స్పర్శలేని ఆనందాన్ని దర్శించిన ఆ తల్లి ప్రశాంత వదనంతో మధురంగా బిడ్డవంక చూచి చేతుల్లో ఉన్న చర్మాన్ని అంగీ తొడుగుతున్నట్లుగా మరలా దత్తుడికి తొడిగింది. అమ్మ గంభీర స్వరంతో ఇలా అంది, గురుదత్త, నీవు జగత్తులను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి అవతరించిన జగద్గురుడవు. నీకు అవధులు లేవు, జన్మ వినాశనాలు లేవు. నాకీ సత్యాన్ని దర్శింపజేశావు. ఇంక నీ ఇచ్ఛాపరంగా సహ్యాద్రి పర్వతంపై కొలువుండి భక్తుల హృదయాలను ఏలుకో. విశ్వస్య కళ్యాణమస్తు అని అన్నది. దత్తుడు ఉల్లాసంగా అమ్మ పాదాలకు నమస్కరించి అనుజ్ఞ తీసుకొని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. అలా దత్తుడు సహ్యాద్రిని రాజధానిగా చేసుకుని ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ, సాధుజనులను రక్షిస్తూ, క్రూర రాక్షసులను సంహరిస్తూ యోగరాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. ఆయన ప్రవృత్తి లోకోత్తరంగా ఉంటుంది. ఆయన లీలలు ఊహాతీతంగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఆయన శాంత మనోహరమైన యతిరూపాన్ని ధరిస్తే, మరొకప్పుడు బీభత్స భయంకర రూపాన్ని పొందుతూ ఉంటారు. ఏ రూపంలో ఉన్నా పైకి ఎలా కనిపించినా ఆయన మాత్రం యోగనిష్ఠుడే. ఆయన యోగానికి చ్యుతి లేదు, దానికి భంగం లేదు. ఆయన నామస్మరణ చాలు మానవుల పాపాల్ని దహింపచేయడానికి. అశాంతితో అల్లాడుతూ ఉన్నవారు హృదయాన్ని నిర్మలం చేసుకోవాలంటే ఆయన కథల కన్నా ప్రశస్తమైన సాధనాలు లేవు. ఆయన కథలు, లీలలు అనంతములు. వాటిని వివరించి చెప్పాలంటే 1000 తలల ఆదిశేషుడికైనా సాధ్యం కాదు. మానవ శరీరంలో అవతరించిన దత్తస్వామి ఎంతోమంది మానవులను పరిపరి విధాలుగా ఉద్ధరించాడు అంటూ సుమతి ముగించాడు. అప్పుడు సుమతి తండ్రి, నాయనా, రాజవంశంలో పుట్టి రజోగుణంతో జీవించే కార్తవీర్యార్జునుడు
దత్తుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడంట కదా. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలని ఉంది. ఆ మహావీరుడి కథ చెప్పి నా సంశయాలు తొలగించు అని అన్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. 11వ అంశం సంపూర్ణం.